ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అతిపెద్ద బలంగా నిలిచిన సోషల్ మీడియానే ఇప్పుడు అదే పార్టీకి అతిపెద్ద తలనొప్పిగా మారుతోందా? పార్టీ కోసం రాత్రింబవళ్లు పనిచేసిన సోషల్ మీడియా కార్యకర్తలే ఇప్పుడు నాయకత్వంపై బహిరంగ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారా? చెల్లింపులు ఆగిపోవడమే దీనికి కారణమా, లేక దీని వెనుక మరింత పెద్ద కథ ఉందా? ఇప్పుడు తెలుగు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన ఈ వ్యవహారంపై ఐకాన్ న్యూస్ స్పెషల్ రిపోర్ట్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి సోషల్ మీడియాను అత్యంత వ్యూహాత్మకంగా వినియోగించిన పార్టీలో ఒకటిగా గుర్తింపు పొందింది. ప్రత్యర్థులపై రాజకీయ దాడులు చేయడం నుంచి పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లడం వరకు సోషల్ మీడియా కీలక పాత్ర పోషించింది. 2019 ఎన్నికల సమయంలో కూడా సోషల్ మీడియా వైసీపీ ప్రచారంలో ప్రధాన ఆయుధంగా పనిచేసిందనే అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల్లో ఉంది. అయితే అధికారాన్ని కోల్పోయిన తర్వాత పరిస్థితులు మారుతున్నాయనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇటీవల సోషల్ మీడియాలో వైసీపీకి అనుబంధంగా పనిచేసిన కొందరు కార్యకర్తలు తమ అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేస్తున్నట్లు అనేక పోస్టులు వైరల్ అవుతున్నాయి. దీనికి ప్రధాన కారణం వారికి ఇవ్వాల్సిన పారితోషికాలు చెల్లింపులు నిలిచిపోయాయనే ప్రచారం. ఈ అంశం ఇప్పుడు పార్టీలోనే తీవ్ర చర్చకు దారి తీసిందని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. ఇదే సమయంలో వైసీపీ సోషల్ మీడియా వ్యవహారాలను సమన్వయం చేసినట్లు ప్రచారంలో ఉన్న సజ్జల భార్గవ్ రెడ్డి పేరు కూడా ఈ వివాదంలో వినిపిస్తోంది. సోషల్ మీడియా కార్యకర్తలకు వెళ్లాల్సిన నిధుల నిర్వహణలో లోపాలు జరిగాయనే ఆరోపణలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ ఆరోపణలపై ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ఆధారాలు బయటకి రాలేదు. అలాగే సంబంధిత వ్యక్తుల నుంచి కూడా స్పష్టమైన వివరణ వెలువడలేదు. మరో ఆసక్తికర పరిణామం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గతంలో టెలివిజన్ డిబేట్లలో వైసీపీకి అనుకూలంగా మాట్లాడిన కొందరు రాజకీయ విశ్లేషకులు, జర్నలిస్టులు ఇటీవల తమ వైఖరిలో మార్పు తీసుకురావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ మార్పు వెనుక కూడా ఆర్థిక అంశాలే కారణమని రాజకీయ ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. అయితే దీనిపై సంబంధిత వ్యక్తులు ఇప్పటి వరకు బహిరంగంగా స్పందించలేదు. ఇక మరో ప్రచారం మరింత ఆసక్తికరంగా మారింది. ఒక ప్రముఖ ఛానల్ సీఈఓగా వ్యవహరిస్తున్న ఓ జర్నలిస్ట్ పై ఇటీవల వచ్చిన వార్తలు సంచలనంగా మారాయి. కుమార్తెను చూసేందుకు ఏకంగా ప్రైవేట్ చార్టెడ్ ఫ్లైట్ లో ఢిల్లీ వెళ్లారన్న ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ఆదాయ పన్ను శాఖకు ఫిర్యాదులు వెళ్లాయి. అయితే వైసీపీతో పాటు అప్పట్లో గులాబీ పార్టీ భారీగా ఆయనకి నిధులు సమకూర్చినట్లు ఆరోపణలున్నాయి. సదరు టీవీ ఛానల్ ఏపీలో వైసీపీకి, తెలంగాణలో గులాబీ పార్టీకి అండగా నిలిచేది. అందుకే ఏపీలో వైసీపీ సోషల్ మీడియా బాధ్యతలు సైతం సదరు న్యూస్ ఛానల్ సీఈఓ చూశారనే ఆరోపణలు ఉన్నాయి. సోషల్ మీడియా ద్వారా ఏ కామెంట్స్ చేయాలి అనే దానిపై ఎప్పటికప్పుడు ఆయన దిశానిర్దేశం చేసేవారట. రాజకీయ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం ప్రకారం సోషల్ మీడియా కార్యకర్తలకు కేటాయించిన నిధుల వినియోగంపై పార్టీ అధిష్టానానికి అనుమానాలు వ్యక్తమైనట్లు చెప్తున్నారు. దీంతోనే చెల్లింపులను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వాదనలపై కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు అధికారిక ప్రకటన చేయలేదు. అయితే చెల్లింపులు నిలిచిపోవడంతో అసంతృప్తికి గురైన కొందరు సోషల్ మీడియా కార్యకర్తలు సంఘటితంగా ముందుకు రావాలని ప్రయత్నిస్తున్నారనే వార్తలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇది మరింత ముదిరితే ఇప్పటికే ప్రతిపక్షంలో ఉన్న వైసీపీకి ఇది మరో రాజకీయ సవాల్గా మారే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకప్పుడు పార్టీకి అతిపెద్ద బలంగా నిలిచిన సోషల్ మీడియా ఇప్పుడు నిజంగానే వైసీపీకి బలహీనతగా మారుతుందా? సోషల్ మీడియా కార్యకర్తల అసంతృప్తిని జగన్మోహన్ రెడ్డి ఎలా పరిష్కరిస్తారు? ప్రచారంలో ఉన్న ఆరోపణలపై పార్టీ ఎప్పుడు స్పందిస్తుంది? ఈ వ్యవహారం రానున్న రోజుల్లో ఏపీ రాజకీయాల్లో మరింత సంచలనం సృష్టిస్తుందా? ఈ అంశంపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. ఇలాంటి రాజకీయ విశ్లేషణలు, ఎక్స్క్లూజివ్ కథనాల కోసం ఐకాన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ స్నేహితులతో తప్పకుండా షేర్ చేయండి.